అందరికీ నమస్కారం. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎందుకంటే మా చిన్నమ్మాయిది బర్త్డే ఉందండి 22వ తారీఖు. దానికోసం అని చెప్పేసి అందరికి ఇవ్వడానికి స్వీట్ అనేది ఉంటుంది కదా, దానికోసమని నేను రవ్వ లడ్డు అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను ఏమేమి వాడతాను, ఎలా చేస్తాను అనేది మీకు నేను చూపిస్తానండి. ఓకేనా? ఇదిగోండి, ఇది ఉప్మా రవ్వ అండి. మేమైతే ఉప్మా రవ్వ అంటాం దీన్ని. కొంతమంది బొంబాయి రవ్వ అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు. నాకైతే ఇది ఉప్మా రవ్వ అనే తెలుసు, అంటే తెల్ల ఉప్మా రవ్వ ఇది. ఓకేనండి. దీన్ని నేను కేజీ తీసుకున్నాను. మనం ఎంతైతే ఇది తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలి. అయితే ఇదిగోండి చూడండి, కొబ్బరి, ఇవి 2 కాయలు కొబ్బరికాయలండి, 2 కొబ్బరికాయలు ఫుల్. ఈ కేజీకి మనకి ఈ రవ్వలో సగమైనా రావాలండి ఇది, అప్పుడే మంచిగా ఈ తడుస్తుంది. అయితే నాకు ఇది ఇంతకుముందు అయితే రాదండి. విస్మయ్ ఫుడ్ వాళ్ళది చూసి మరి నేను ఇందులో చేస్తున్నానండి. ఓకేనా? ఇది నేను అందులో చూసి చేసిన తర్వాత నాకు బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఇందులో ఈ కొబ్బరిని వేసుకుంటున్నానండి. అయితే కొబ్బరిని మిక్సీ పట్టుకోకండి, తురుముకుంటే ఏమవుతుందంటే ఇట్లా మంచిగా పొలపొల్లాడుతూ వస్తుంది అనమాట. మనం కలుపుకోవడానికి బాగుంటుంది, చక్కగా లడ్డూలో కూడా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇదంతా కలుపుకొని మనం ఒక 2 గంటల దాకా నానబెట్టాలండి. నానబెట్టేసి అంటే అలా పక్కకు పెట్టేయాలి, మూత పెట్టేస్తే ఏమవుతుందంటే రవ్వను ఈ కొబ్బరి నీళ్లు ఉంటాయి కదండి, కొబ్బరి పాలు, ఇది రవ్వకి అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనం దీన్ని రవ్వ లడ్డు చేసుకోవడానికి అనేది బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి, చక్కగా నీట్గా కలుపుకుంటే రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ సారి చేస్తే మా పిల్లలు ఇప్పటికీ మర్చిపోరండి. అయితే చేశానండి ఫస్ట్ నాకు రవ్వ లడ్డు చేయడం రాదండి. అయితే నేను అప్పట్లో యూట్యూబ్ కూడా నేను చూడట్లేదు, అంత పెద్దగా చూసేదాన్ని కాదు వర్క్లో పడి. అయితే రవ్వ లడ్డు మళ్ళీ మా చిన్నమ్మాయి పుట్టినరోజు, అది కూడా పుష్కరాలు. సరే రవ్వ లడ్డు చేద్దాం, అందరూ వస్తారు కదా అని చెప్పేసి చేద్దామని చేస్తే వచ్చాయండి, రాళ్ళు ఉన్నట్టున్నాయండి. మేకులు కొట్టుకోవచ్చు వాటితోటి, అసలు తుంచి నోట్లో పెట్టుకోవడానికి రాలేదండి, అంత భయంకరంగా అయితే వచ్చాయి. ఇక మా పిల్లలు ఆ తర్వాత అమ్మ నువ్వు చెయ్యకే బాబు, రవ్వ లడ్డు చెయ్యకు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు కూడా రవ్వ లడ్డు అది మాత్రం గుర్తుపెట్టుకుంటారండి. ఎన్ని వంటలు వచ్చినా, ఎంత బాగా చేసినా అది మాత్రం గుర్తుపెట్టుకొని నవ్విస్తారు నన్ను. ఇప్పుడు ఇదంతా ఇలాగా కలుపుకోవాలండి. ఓకేనా? చక్కగా కలుపుకుంటే ఈ పిండి చూసారా, ఈ రవ్వ చూసారా, తడిసిందనమాట, తడుస్తుంది చక్కగా. దానికి మనం మంచిగా దీన్ని నేతిలో వేయించుకోవాలన్నమాట. వెంటనే కాదండి, ఇది మంచిగా ఈ పాలు అనేది మనకి రవ్వకి పీల్చుకోవాలి, అప్పుడే రవ్వ లడ్డు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా? ఇదండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను పక్కకు పెట్టేస్తా కొద్దిసేపు. దీన్ని ఒక 2 గంటలు నేను పక్కకు పెడతా. పెట్టిన తర్వాత ఇది నేను ఎలా చేస్తా అనేది మళ్ళీ మీకు నేను చూపిస్తా. ఓకే? ఇదిగోండి, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్లు అవి వేపేసుకుంటున్నానండి. నెయ్యి వేసేటప్పుడు వీడియో తీయలేకపోయానండి, అది గప్పున నెయ్యి అనేది వేసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నెయ్యి ఇలా నేతిలో వీటిని నిదానంగా సిమ్లోనే వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట, అవి వేగకుండా మాడిపోతాయి. ఓకేనా? చూసారా, ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని నేను బయటికి తీసేసుకుంటున్నా. మరి మాడిపోతే బాగుండవండి, టేస్ట్ ఉండవు. ఏవైనా సరే దోరగా వేయించుకోవాలి తప్ప ఎక్కువ వేయించేస్తే అది నల్లగా మంచిగా మాడిపోయి బాగుండవు, అసలు చూడడానికి బాగుండవు, తినడానికి కూడా బాగుండవండి. ఓకేనా? మనం కొంచెం లేటు పడుతుంది, కానీ సిమ్లో వేపుకోవడం అనేది మనకి చాలా మంచిదన్నమాట. అది గబగబ చేసేస్తే అయిపోద్దని అనుకోవడం కాకుండా కొంచెం ఎక్కువ మందం కళాయి ఒకటి తీసుకోవడం,
తొందరగా మాడిపోకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? రవ్వ కూడా అంతేనండి, సిమ్లోనే వేపాలి. నేను 2 గంటల ముందు నానబెట్టి ఉంచాను కదండి, ఇప్పుడు నేను దాన్ని వేపుకుంటాను. రవ్వ ఇందాక మనం నానబెట్టాం కదా మంచిగా, ఇప్పుడు ఈ రవ్వని ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా నేను హైలో పెట్టట్లేదండి, సిమ్లోనే పెట్టి వేపుతున్నా. మనకు ఆ కళాయి వేడి, ఆ సిమ్లో ఉన్నదానికి ఈ కళాయి వేడి ఉంటుంది కదండి, ఆ వేడి తాకితే చాలు. ఎందుకంటే మందం కళాయి కాబట్టి అది మాడదు, ప్లస్ మంచిగా వేగుతుందండి చక్కగా. ఇది ఎర్రగా మంచిగా ఒక కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తా అండి. ఓకేనా? ఇదిగోండి, చూసారా వేగిపోయిందండి, మంచిగా స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇంకొద్దిసేపు ఉంచేసుకొని దీన్ని తీసేసి మనం ఏం చేయాలంటే పంచదార ఉంది కదండి, పంచదారని మనం పాకం పట్టుకోవాలి. ఓకేనా? దీన్ని పక్కకు పెట్టుకుందాం. కొంచెం వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని పంచదార పాకం అనేది పట్టేటప్పుడు చూపిస్తా అండి. ఓకేనా? అమ్మ, నేను వాటర్ పోసుకుంటున్నాను కరగటానికి సరిపోను. ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం పంచదార కరిగిన దాకా కూడా సిమ్లోనే ఉంటేనే పంచదార మొత్తం కరుగుతుందండి. అంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే పంచదార చక్కగా కరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే పంచదార కరక్క ముందే అది పాకం వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం పంచదారని గడ్డలు గడ్డలకి అలాగే ఉంటుంది, పాకం అనేది మనకి మంచిగా అనిపించదు. అందుకని సిమ్లో ఉంచుకొని దాన్ని నిదానంగా కరగనివ్వాలి. ఆ నీళ్లతో పాటు ఆ వేడికి, సన్న సెగకి వేడికి మరగాలన్నమాట చక్కగా. ఓకేనండి? మళ్ళీ అది కొంచెం వేడికి పంచదార కరిగిన తర్వాత మీకు నేను చూపిస్తాను. అగోండి, పాకం కరిగింది. నేను యాలకుల పొడి వేసేస్తున్నా. అలాగే వీటిని వేయించుకున్న వాటిని కూడా ఇందులో వేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు ఇది మూత పెట్టి కొద్దిసేపు ఆ వేడి చల్లారిన దాకా, కొంచెం అంటే గోరువెచ్చగా అయిన దాకా ఇలా పెడితే రవ్వ కూడా మనకి ఏంటంటే ఆ పాకాన్ని పీల్చేసుకుంటుందండి. అప్పుడు మనం ఉండకట్టడానికి అనేది బాగుంటుంది. ఓకేనండి? పాకం అయితే కాలుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొద్దిసేపు మూత పెట్టేసి అలా ఉంచుదాం. ఇగోండి, మనకి ఇగో చల్లారిపోయింది. ఇగో చూసారా అలా అయింది. ఇప్పుడు మా పిల్లలిద్దరు కూడా ఉండలు కడుతున్నారు. ఇవ్వండి,
ఫస్ట్ టైం లడ్డు రాలేదని చెప్పి నన్ను నానా మాటలు అన్నారండి వీళ్ళిద్దరే. ఇప్పుడు రవ్వ లడ్డు మంచిగా వచ్చేసరికి ఏం చెప్తారో చూడాలి. నా పరువు పోయిందండి వీళ్ళ దగ్గర. అట్లా రౌండ్గా మంచిగా కట్టేసుకోవాలి. ఉండలు కట్టేసుకుంటే అంటే బాగా ఎక్కువ గట్టిగా ఉందనుకోండి, అప్పుడు కొంచెం పాలు పోసుకోండి. అయితే నేను పాలు పోసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే పాలు పోసుకుంటే ఏమవుతుందంటే మనకి 2 రోజులకి కొంచెం స్మెల్ లాగా వస్తుంది, బూజు వచ్చినా కూడా వస్తుందండి. తడి చెయ్యి అసలు తడి అనేది ఎక్కడా కూడా తగలనివ్వకుండా ఉంచితే ఇవి వారం 10 రోజులు కూడా అసలు ఏం కావండి, చాలా బాగుంటాయి. ఇగో చూసారా అలా మంచిగా ఉండలు ఇవ్వండి. మనం బయట కొనుక్కునే దానికంటే అండి మనం ఇంట్లో చేసుకుంటే ఒకసారి పోతే పోయిందండి, ఒకసారి పోతే పోవచ్చేమో, అది తప్పలేదు. మళ్ళీ మనం ప్రయత్నించకపోవడం మన తప్పండి. ఓకేనా? ఒకసారి పోతుంది అంతే తప్ప రెండోసారి మనం తప్పు ఎక్కడ చేసామన్నది తెలుసుకుంటే మనం ఈజీగా ఏ పైన చేయొచ్చండి. ఇదనే కాదు, ఏదైనా సరే రాలేదు అని వెనక్కి తిరగకూడదండి. ఓకేనా? బాగా కాలుతున్నామా? మొత్తం లడ్డూలు కట్టిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తానండి. ఓకేనా? ఇగోండి ఫైనల్గా మన రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. రవ్వ లడ్డు అయితే చాలా బాగా వచ్చిందండి. ఓకేనా? ఇది టేస్ట్ ఎలా ఉందన్నది ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తానండి మీకు. ఓకేనా? చెప్పాను కదండి ఒకసారి చేస్తే రాళ్ళు వచ్చినట్టు వచ్చాయని, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా? దగ్గరికి చూపి. చూసారా చాలా స్మూత్గా ఉందండి రవ్వ లడ్డు. ఓకేనా? టేస్ట్ చూసి చెప్తా. నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చి కొబ్బరి వేస్తాం కదండి, పచ్చి కొబ్బరి మనకి ఆ నీరు వల్ల పచ్చి కొబ్బరి నానడం వల్ల కూడా ఈ రవ్వ అనేది మనకి టేస్ట్ మారిపోద్దండి.